విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి విశాఖను ప్రైవేట్ పరం చేస్తే ఎట్టి పరిస్థితులను ఊరుకో అని చెప్పి వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షులు మహిళలు అయితే తెలియజేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనే దీని విషయంలో పోరాడు తీరుతాం కంపల్సరీగా అని చెప్పి ఈరోజు సర్వసభ్య సమావేశంలో కూడా వీళ్ళు ఒక సమావేశం అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఎట్టి పరిస్థితులను విశాఖ హక్కుని ప్రైవేట్ పరం చేస్తే వైఎస్ఆర్సీపీ ఎట్టి పరిస్థితులను ఊరుకునేది లేదు అని చెప్పి మహిళా నేతలు తెలియజేస్తున్నారు. అయితే దీనిపై మహిళా నేతలు ఏమంటున్నారో తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఈ విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు మీద మీరు ఏ విధమైన పోరాటం చేస్తున్నారు రానున్న రోజుల్లో? ఈరోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో మేము దాని మీద ఎటువంటి కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పి ఈరోజు సర్వసభ్య సమావేశం ఇక్కడ పెద్దలు బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో కేకే రాజు గారు నిర్వహించడం జరిగింది. దాంట్లో మేము తీసుకున్న నిర్ణయం ఒకటే, మేము ప్రైవేట్ పరం కాకుండా విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాకుండా సాధించుకోవడానికి మా శక్తి వంచన లేకుండా కృషి చేయాలి, పోరాడాలి అని చెప్పి మేము ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. విశాఖపట్నమే కాకుండా పక్కన ఉన్నటువంటి జిల్లాలను కూడా మేము కలుపుకొని చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాము. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 175 మంది ఎమ్మెల్యేలు కూడా వచ్చి ఇందులో పాల్గొని, మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి పాల్గొని విశాఖ ఉక్కుని మేము సాధించుకునే వరకు కూడా పోరాటాలు చేయాలనేటువంటి ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది. 32 మంది ప్రాణత్యాగాలు చేసి విశాఖ ఉక్కుని ఆ రోజు సాధించుకున్నాము. అటువంటి విశాఖ ఉక్కుని ఈరోజు దశల వారీగా వీళ్ళు ప్రైవేటీకరణ చేయాలని చాలా అన్యాయం చేస్తూ ఉన్నారు. ఏదైతే రాష్ట్రంకి ఇవ్వాల్సినటువంటి హక్కును కూడా వీళ్ళు కాలు రాస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తూ దీన్ని సాధించే వరకు కూడా పోరాడతామని చెప్పి ఈరోజు మహిళా విభాగం తరఫున కూడా మహిళలందరం కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చెప్పండి మేడం, ఏం చెప్తారు? ఈ విశాఖ హక్కు మీద ఏ విధమైన పోరాటం అయితే చేస్తారు? ఈరోజు విశాఖ ఉక్కు అనేది గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచాక కూడా మా ఎంపీలు అందరూ కూడా మీ ప్రెస్ వాళ్ళందరికీ కూడా తెలుసు, సంతకాలు సేకరించడం కూడా ఆ రోజుల్లో ప్రెస్ మీట్లో పబ్లిక్ మీటింగ్లో కూడా మోడీ గారు ఉండేటప్పుడు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు మా విశాఖ ఉక్కు కోసం మాట్లాడారు. అంత ధైర్యం ఉన్న వ్యక్తి ఈరోజు మీరు ఎంపీలు గెలిచారు, మీరు ఏదంటే అది ఇచ్చే ఈ మోడీ గారు ఉండే పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా మీరందరూ కూడా తలొగ్గి మీ సొంత లాభాల కోసం సొంత దీనికోసం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అంటే విశాఖ ఉక్కు కోసం ఏం మాట్లాడతారని ప్రజలందరూ ఎదురు చూస్తే ఆయన ఓన్లీ పెచ్చులు మాట్లాడుకొని వెళ్ళారు. ఏమీ లేక పెచ్చులు ఓడదీసి పెచ్చులు మాట్లాడుకొని ఏం మాట్లాడలేక వెళ్ళిపోయారంటే ఇంకా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. విశాఖ ఉక్కు కోసం మాత్రం ప్రతి భారతీయ పౌరుడు, ఎందుకంటే రాష్ట్రం అంతా కూడా విశాఖ ఉక్కు కావాలి కనుక ప్రతి ఒక్కరు పోరాడుతాం, సాధించి తీరుతాం. మేడం చెప్పండి, ఏం చెప్తారు? ఈరోజు మేము వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి ఈరోజు పార్టీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే ఒక నినాదం ఎందుకు అంటే, ఎవరైతే ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పనిచేస్తూ కొన్ని ఇయర్స్ నుంచి అది గవర్నమెంట్లో ఉంది, ఈరోజు దాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారంటే అది ఎంత దౌర్భాగ్యమైన జనాలందరూ కూడా గమనిస్తున్నారు. ఏదైతే కూటమి ప్రభుత్వం అన్ని అబద్ధపు హామీలని తెలిసి ప్రజలందరూ కూడా నమ్మారు. ఈరోజు స్టీల్ ప్లాంట్ ఒక ఉదాహరణ తీసుకుంటే, ఈరోజు ఎంప్లాయీస్ అందరూ గవర్నమెంట్లో ఉండి గవర్నమెంట్ శాలరీస్ తింటూ గవర్నమెంట్ వచ్చే ఫండ్స్ అన్ని గవర్నమెంట్ రిలీజ్ చేస్తే ఈరోజు దాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు నిన్న మీటింగ్ పెట్టి దానికోసం ఒక అంశం కూడా మాట్లాడకుండా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారో దాన్ని పట్టుకొని పవన్ కళ్యాణ్ ఆడుతున్నారు తప్ప జనాల కోసం ఇది చేద్దాం, ఇంతమందికి ఇది అన్యాయం జరుగుతుంది, ఇంతమంది ఎంప్లాయ్మెంట్ పోతుంది, ప్రైవేటీకరణ చేసి వచ్చే నష్టాలు ఏంటి అని అసలు ఆలోచన లేకుండా ఎంత దౌర్భాగ్యం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున మహిళలందరూ కూడా ఎంతవరకైనా వెళ్తాము, ఎలాగైనా మన విశాఖ ఉక్కుని మేము సాధించే వరకు మేము పోరాడతామని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్కి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవాలని ఈరోజు ఎమ్మెల్సీ మన బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజు సర్వసభ్య సమావేశం జరిగింది. అందులో మేమందరం కూడా పార్టీ పెద్దలందరూ కూడా డెసిషన్ తీసుకున్నాం. ఎన్నాళ్ళైనా కానీ విశాఖపట్నం హుక్కుని మేము ప్రైవేటీకరణ చేయడానికి పూర్తి వ్యతిరేకంగా ఉన్నాం. ఇది ఏషియాలోనే నెంబర్ 1గా ఉండేది. 2005 నుంచి అప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఇండస్ట్రీ మినిస్టర్గా ఉండేటప్పుడే విశాఖ స్టీల్ ప్లాంట్కి ఒక మంచి హోదాను తీసుకురావడం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేశారో అప్పటి నుంచి కూడా దీన్ని ప్రైవేటీకరణ చేసే ఉద్దేశంతో వాళ్ళు ఎప్పటి నుంచో రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. 32 మంది బలిదానంగా ఉన్న ఈ యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేము వ్యతిరేకించడానికి మేము ఈ స్టీల్ ప్లాంట్ వ్యతిరేకాన్ని మేము అందరం కూడా సమర్థించటం లేదు. మేమందరం కూడా దానికోసం ఎలాగైనా సాధించి పోరాడడానికి మేమంతా ట్రై చేస్తాం. ఆల్రెడీ మేము కూడా 32 మందికి మేము జీవీఎంసీ కౌన్సిల్లో ఆ రోజు పోరాటం చేసి ఆ రోజు మన యొక్క ఏదైతే కౌన్సిల్ అంతా కూడా డెసిషన్ తీసుకున్నారు. ఆ రోజు కూడా ఏదైతే 4750 మంది ఉద్యోగాలు తీసేశారో
వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఉద్యోగాల్లోకి తీసుకొని విశాఖపట్నాన్ని వ్యతిరేకం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా ఉండడానికి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. అదే మాటని వాళ్ళ కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకెళ్లి నిలబెట్టుకునేదాకా మేమందరం కూడా పోరాటం చేస్తామని తెలియజేస్తాం. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఎన్నో మంది ప్రాణాలు బలిదానం చేసిన ఈ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నేపథ్యంలో ఎట్టి పరిస్థితులను ప్రైవేటైజేషన్ చేస్తే ఊరుకోబోము. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నుంచి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కానీ మొత్తం అంతా పెద్ద ఎత్తున అయితే పోరాడతాం. ఈ నేపథ్యంలో సెంట్రల్ నుంచి మోదీ గారు ఎంతమంది వీళ్ళకి అనుకూలంగా ఉన్నా వీళ్ళు ఎందుకు ప్రైవేటీకరణ దిశగా వెళ్తున్నారో అర్థమవట్లేదు. ఒకవేళ అదే పనిగా వెళ్తే మట్టుకి వైఎస్ఆర్సీపీ ఎట్టి పరిస్థితులను ఊరుకోదని చెప్పి వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నాయకులు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.